ఎక్కడో ఓ దగ్గర సోషల్ మీడియాలోనే వచ్చింది. మీరు ఒక మంత్రి కాళ్ళు మొక్కుతున్నట్లు వచ్చింది అది. అది రేటు అర్థం కాలేదు. అది మన వెంకటరెడ్డి గారి దాంది. నేను నన్ను ఎప్పుడు ఆయన కౌగిలించుకుంటాడు ఎప్పుడు కూడా. నేను కూడా కడుపులో తలకాయ పెడతా. దాన్ని కాళ్ళు మొక్కినట్టు అది చిత్రీకరించి కొన్ని కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ పాపం వాళ్ళకి టీఆర్పీ ప్రాబ్లం ఉంటుంది. ఇట్లయితే అంటే కడుపులో తల పెట్టి పట్టుకున్నారు మీరు. కానీ కాళ్ళ మీద వాళ్ళే. ఎప్పుడైనా నన్ను కూడా ఆయన ఇట్లా దగ్గరికి తీసుకుంటాడు, ఇట్లా మెడ మీద చేసి ఇట్లా దగ్గరికి తీసుకున్నప్పుడు తుంగతుర్తిలో కూడా మీరు చూడండి, అప్పుడు కూడా ఇట్లనే. ఆయన నేనేమంటా అంటే, వెంకటరెడ్డి గారు పూర్వాంకంలో నేను వెంకటరెడ్డి గారు ఎట్లా ఉన్నామో వాళ్ళకి తెలియదు. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, ఆయన హీరో నేను విలన్నో, నేను హీరో ఆయన విలన్లో లెక్క క్రియేట్ చేసిండు. వాస్తవానికి నిజంగా కూడా అన్నదమ్ముల లెక్క ఉన్నోళ్ళం మేము. ఎప్పుడైనా నాది అలవాటు, ఎవరితోనైనా ఇట్లా ఇట్లా ఏం దయాకర్ అని చెప్పి ఇట్లా అంటే నేను ఇట్లా పెట్టడం అనేది ఒక రివాజ్ ఎప్పుడు కూడా. అంతే, కడుపులో తలకాయ పెడితే ఎవరికైనా సరే అది దాన్ని ఇట్లా వంగిన ఫోటో అంతవరకు తీసేసి కాళ్ళు మొక్కింది అని అంటే, ఒకవేళ ఆ పరిస్థితే వస్తే వెంకరెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడు బేసిజాలకు పోను. అసలు ఆ విషయంలో నేను అన్నలాగా పెద్దోన్ననే ఉద్దేశంతో కూడా చాలామంది దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మామూలుగా, వయసులో పెద్దవాళ్ళు అయితే తీసుకోవడం తప్పేం లేదు. కానీ అక్కడ అసలు అది జరగలే. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడం కూడా ఏం తప్పు కాదు. అంతటి సహకారం నాకు 2014లో 18లో తక్కువ, కానీ 14లో తను బాగా ప్రచారంలో, నా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యే చేసినప్పుడు. తర్వాత కూడా ఎప్పుడు కూడా నా మీద గౌరవప్రదమైన ప్రేమ ఉంటుంది ఆయన. నేను ఆయనను అనడం వల్ల ఫీల్ అయినట్టు తప్పితే, ఫీల్ అయినడేంది ఎవరైనా ఫీల్ అవుతారు. తర్వాత నేను ఫస్ట్ టైం నేను కూడా ఈ మాట అన్న తర్వాత బెల్లయ్య గారికి చెప్పిన, మీరు ఎప్పుడైనా వస్తే అడగండి, తప్పు జరిగిపోయింది బావా అని చెప్పేసిన. మీన్స్ అక్కడ ఆడావేశం వేరు, కిందికి వచ్చినాక అనుకునేసరికి అరే కొంచెం తర్వాత తనని అనడం కొంచెం అట్లా అనుకున్నా. బట్ ఏమైనా అటు తర్వాత 1 month 1.5 ఎందుకని వచ్చి వచ్చింది అట్లా ఆ రోజు అంత మాట ఆయనను? ఇక అప్పుడప్పుడు మూమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకేం పగ. వ్యక్తిగతంగానైతే నేను ఇంక చెప్పాలంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఎన్నికల ప్రచారంలో ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాకముందు 2009లో. ఏమంటాం, మల్లెల వెంకట్రావు గారు, కారం శివాజీ, నేను మొత్తం స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినాం అప్పుడు. 2009 నుంచి మీరు కాంగ్రెస్ ప్రచారం. అప్పుడు హర్షకుమార్ గారి సింహగర్జన, మాలల సింహగర్జన తర్వాత నన్ను ఆహ్వానించింది ఎవరు రాజన్న, ఎందుకు నన్ను అట్లా తిడుతున్నావు, అది ఇది ఏమరా, నేనేం చేసినా మీకు నష్టం అని చెప్పి పిలిచిన తర్వాత, అట్లా కాదు కొంచెం పార్టీకి సహకరించండి అని చెప్తే నేనే. ఎవరు వైఎస్ఆర్? పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, మంచి తెలుగు కల్లోనే ఉన్నావు, చదువుకున్నావు, ఎందుకు ఇదంతా అంటే గడ్జెస్ ఎందుకు, నీకు నేనేం వ్యతిరేకం. చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి ఈ మాట అన్నాడా? ఇదని నేను మీటింగ్లో ఆ రోజు కొంచెం బాగా, అప్పుడు 2-3 టీవీలు ఉండే, మంచి వైరల్ అయింది అది బాగా. అప్పుడే ఆయనను చాలా పరుష పదజాలం అంటే మన ఏంటిది వర్గీకరణ విషయంలో అనేసరికి చేసిండు, ఫోన్ చేసి మనసు నొచ్చుకున్నాడు. ఆయన నొచ్చుకున్నాడు ఒక రకంగా. ఏం రా దయా అని చేసిండు. నాకు రిస్ట్రిక్టెడ్ నెంబర్ నుంచి చూస్తే నాకేం తెలుసు ఏం నెంబర్ ఒక్క అన్న అంటున్నా. నేను రాజన్న అన్నాడంటే అన్నాను, సార్ సార్ అంటున్నా. రాజశేఖర రెడ్డి అనుకోవట్లేదు నేను రా సీఎంని అని అంటే, సార్ 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 అంటే, ఏంద్రా బాగా ఆవేశపడిపోతున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అది ఇది అనేసరికి, ఏమన్నా ఇక నిన్ను అనకపోతే ఎవరన్నా అంటా మేము అనుకున్నా నిన్నే అని ఇట్లా అన్న. లేదు రేపు వచ్చేయి నువ్వు అని. అప్పుడు నేను కలిసి తిరిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పెద్ద పిల్లకు హెచ్పిఎస్లో సీటు ఒక స్పెషల్ జీవో ఇచ్చింది. ఇప్పుడు అంటే అంత సాన్నిధ్యంతో వ్యక్తిగతంగా ఏముండదు కిరణ్ కుమార్ రెడ్డి గారితో. తర్వాత మూమెంట్లో చూస్తే ఆయనను ఇంతకంటే ఎక్కువ సీరియస్గా సాగరారం అక్కడ. తర్వాత నాకు అప్పుడప్పుడు ఇక్కడ పార్క్లో కలిసినప్పుడు ఇట్లా గుద్దుతాడు కడుపులో. ఇప్పుడు అంటే ప్రేమగానే, నన్ను బాగా తిట్టినాను, తక్కువ తిట్టు అని అనుకుంటా అని. అంటే ఇప్పుడు నేను నా సొంతం కోసం నేను ఏం చేసుకున్నా, దేని కొరకైనా నేను ఈ తిట్టడం వల్లనో, తిట్టడం అనేది కూడా కాదు, ఈ ఆవేశం వల్లనో లేకపోతే ఈ స్పీచెస్ వల్లనో నా వ్యక్తిగతంగా నేనేం లబ్ధి పొందడానికి ఏం చేయలే. ఏమో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక ఆయన, ఊరికి చేసింది నీకు కలిసి రాదన్నాడు.
అంటే పార్టీకి చేసింది నీకేమొచ్చింది అని అన్నట్టు. అని ఆయన ఉద్దేశం. అదే అదే. అంటే నేను పార్టీ వస్తే నాకు వస్తుంది, ఉమ్, పార్టీ లబ్ధి పొందితే. అంటే అందరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, ఇట్లా అయినరు కదా, నీకు ఏమొచ్చింది, నువ్వు ఇన్ని 10 సంవత్సరాలు కొట్లాడినావు కదా అంటే, ఒకవేళ నేను కొట్లాడకపోతే రాకపోవునా? ఉమ్, ఉమ్. అలాగే చాలామంది కొట్లాడింది కదా. నేనే మొదలు నేనే చివర కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం. అవును. ఎవరెవరో వచ్చి లబ్ధి పొందుతారు, రేపు లబ్ధి పొందే అవకాశం ఉంటే పొందుదాం. బట్ నీకేమొచ్చింది అని అంటే, నేను ఎప్పుడు నా కోసం చేసుకోలే. ఇప్పుడు ఎవడైనా ఎంకమ్, ఎంసీఏ, ఎల్ఎల్బి చేసి ఇంకప్పుడు పిహెచ్డి కాలే మాలమానాడు అనే సంఘం పెడతారా? అవుతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, లేకపోతే పోయి అకౌంటెంట్ అవుతారు, లేకపోతే లాయర్ అవుతారు కోట్ వేసుకొని. నేను ఏ ఒక్క ఉద్యోగానికి కూడా, నా లక్ష్యం ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండడం, ప్రజా జీవితంలో ఉండడమే లక్ష్యం. ఇక ఆ డిఎన్ఏ డిఫెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పిన. అది పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం మహోద్యమం వచ్చింది కాబట్టి నేను మాలమానాన్ని కాస్త మర్జరే. ఇక ఒక రకంగా శ్రేణులన్నీ నీకు తెలుసు, ప్రతి జిల్లాలో పనిచేసి తెలంగాణ ఉద్యమం టర్న్ అయినట్లే మొత్తం. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాన్ని మళ్ళీ అదే ఊపుతో నేను కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సో ఎక్కడ నేను నా ప్రతిఫలం ఆశించలే. సో ఇప్పుడు కూడా ప్రతిఫలం ఆశిస్తలేను అనేది కాదు. కానీ మనకి వెంకటరెడ్డికి మీకు ఎక్కడ మళ్ళీ ప్యాచప్ అయింది? ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సందర్భం కొరకు చూస్తున్నాం. మన ఇద్దరం కలిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, జరిగే పరిణామాలు వేరు, ప్రతిదానికి వారిని నిందిస్తున్నారు. ఇప్పటికే నా వల్ల ఒక రకమైన మానసిక ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయ్యో. అంతే కదా. ఇక నేను అనడం అన్నాడు దాని వల్లనైతే, అరే నా తమ్ముళ్ళు లాంటి ఇట్లా ఎట్లా అంటాడు. అసలు ఇంకోటి, రెండో అక్క కలిసింది ఓ రోజు పార్కులో కలిసింది. ఇక ఫీల్ అవుతుడు కాదు, ఏమన్నదంటే, నువ్వు అన్న ఇట్లా తిట్టుకోవచ్చా, ఇదేమన్నా పద్ధతేనా, ఎట్లా ఉన్నారు మీరు అంటే, అట్లా మేము అట్లా ఉన్నాం కాబట్టి అనేసరికి, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, పోయి ఏం చేయమంటే అది చేస్తే చెప్పు అంటే, నువ్వు ఏమన్నా చెప్పు, ఏం చేస్తావో చెయ్యి, కానీ నువ్వు వెంకరెడ్డి గారిని కలవాలంటే. ఇక అప్పుడు అనిపించింది, పోయి నువ్వు టైం తీసుకో, నేనే వస్తాను. అంటే 2-3 టైమ్స్ కలుద్దాం అనుకున్నప్పుడు అంత జనం ఉండే, ఇక ఆడ మాట్లాడుకోలేని పరిస్థితి ఉండే. కానీ మళ్ళీ తర్వాత ఒకరోజు అనుకొని కలుద్దాం అనుకున్న తర్వాత ఉత్తమ్ రెడ్డి గారి ఇంటికాడ కలిసినాం. ఇంకా తర్వాత కొంత ఆయన బీజీ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అయిన తర్వాత, వారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్తో పాటు మన మూవీది కూడా ఆయన ఆథెంటిక్ కదా. రెండవది, మేమిద్దరం కలవడానికి అది మంచి వేదిక అని నేను అనుకున్నా. మురళి గారు కూడా ఉండి, వారు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు కలుసుకున్నారు. అది మీరు కాలు మొక్కినట్టు ప్రచారం అయింది. అది కీరవాణి గారికి కూడా మనం సత్కారం. ఇది ఫస్ట్ టైం ఎవరు అసలు ఆస్కార్ వచ్చిన తర్వాత ఎందుకో స్టేట్ గవర్నమెంట్స్, జాతీయ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఆయనకు సన్మానం చేయలే, అంత పెద్ద అవార్డు తెచ్చినాక కూడా. అవును, చేయాల్సిందే కదా. ఇక నేను నా సినిమాకు గద్దరన్న వల్ల వారు వచ్చినందుకు మురళి గారి ఆలోచన చేసి, బొమ్మకు మురళి గారు చేసి, అన్న మనం ఇట్లా చేద్దాము అని అంటే బాగుంటుందని చెప్పేసి, ఆయనకు ఇక మనకర్త మణికి ఒక మణికిరీటం లెక్క ఒకటి వెంకరెడ్డి గారితో పెట్టించాను. ఆయనకి ఇంకో కనెక్టింగ్ ఏంటంటే, కీరవాణి గారు అంటే బాగా ఇష్టం కూడా వెంకరెడ్డి గారికి. సో ఆయనకు సన్మానం అవుతుంది, నీ ఆడియో లాంచ్ అవుతుంది, 2 అవుతాయి, మనం పోదామని చెప్పి ఆ రోజు దాదాపు 3 అవర్స్ ఉన్నాడు, 2.5-3 అవర్స్ ఉన్నాడు. ఆ ఊరి వచ్చి ఆడియో లాంచ్ చేసి వెళ్ళిపోతా వారికి సన్మానం చేసి అన్నాడు. బట్ గదరన్న పాట వినేసరికి ఇంకా ఆయన ఇంకా చాలా రోజుల నుంచి అది వైరల్గా ఉంది, అది ప్రైవేట్ సాంగ్ అనుకున్నారు చాలామంది. అవును. కానీ ఇక స్టూడియోలో ఇవంతా చూసేసరికి, అరే సినిమా పాట బాగుంది, ఇది మంచిగా అవుతుంది అని చెప్పి, కీరవాణి గారి పాట ఫస్ట్ ఉన్నది, చాలా మీనింగ్ఫుల్గా ఉన్నది. నీ సొంత స్టోరీ కాదా అంటుండప్పుడు, అంటే నా బయోగ్రఫీ అనుకున్నాడు. కాదు, ఇది ఇట్లా ఉన్నది, నేషనల్ పాన్ ఇండియా మూవీ అనేసరికి, అయితే కలిసి చేద్దాం, చూద్దాం ఎట్లా జరుగుతుంది ఇంకేది అని చెప్పి కొంత తెలుసుకున్నాడు దాంతో. సో రేపు చూడొచ్చు. కానీ పెద్దగా వైరుధ్యాలు ఉన్నది కాదు, కానీ మీడియా సృష్టి అని చెప్పి నేను తప్పించుకోలేను. కానీ నాకు అవకాశం రానప్పుడు కూడా ప్రతిసారి వారిని, అదే బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. యు ఆర్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. నాకు నేను ఇప్పుడు కన్ఫ్యూజన్ అనే దానికంటే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ ఉన్నది. ఆయనకు నన్ను ఏం చేయాలనే దాని పట్ల ఆయనకు స్పష్టత ఉంది. సీఎం అన్న దాని తర్వాత పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు అది, ఇప్పుడు చాలామంది ఎట్లా ఉందంటే, దయాకర్కి ఏం రాలేదు, దయాకర్ని అయిపోయింది, శుభం కార్డు కొట్టేసిండ్రు, దయాకర్ కథ ముగిసింది అని అంటుంటే అక్కడిక్కడ వింటాడు కదా.
విన్నప్పుడు నాకు కొంచెం గౌరవాన్ని పెంచడానికి ఆయన పెద్దరికంతో చేసిన ఏమంటారు కామెంట్గా చూడొచ్చు మనం అది. ఎందుకంటే దయాకర్ నాకంటే ఏం తక్కువ కాదు అని చెప్పడం వల్ల ఆయన గొప్పతనాన్ని పెంచుకోవడంతో పాటు నన్ను తగ్గకుండా చేసిండు అంతే. ఇంకా నాకు స్పిరిట్ ఇంకా అదే కొట్లాడ ఇప్పుడు అంటే ఏ పదవి ఏమైనా ఆమె ఇచ్చిరా ఎట్లా జరిగింది? ఇంకా ఆయనకు ఉన్నది మైండ్లో ఉంది, అది నాకు చెప్పిండు. ఎప్పుడు ఏం చేస్తారు అనేది ఆయనకు వదిలేస్తే, ఎందుకంటే నాకంటే నా బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తి నన్ను సుదీర్ఘకాలం పాటు అబ్జర్వ్ చేస్తున్నాడు రాజకీయంగా. నేను తనకు వ్యక్తిగతంగా మరింత దగ్గర కానప్పటి నుంచి కూడా నేను నా గురించి ఆలోచిస్తున్న వ్యక్తి. దయాకర్ లైన్ ఎట్లా ఉంటుంది, ఎందుకు అంతకుముందు తను కూడా కొంచెం ఎక్కువ ఈ ఏమంటాం ఈ అగ్రెసివ్ పాలిటిక్స్లో ఉన్నోడు కాబట్టి పొటెన్షియల్ లీడర్స్ ఎవరు అనుకున్నప్పుడు కొంతమంది అనుకున్నప్పుడు మాతో కలిసిండు కూడా. ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నా మీద ఒక ఆలోచన ఉంది. బట్ అది ముఖ్యమంత్రి గారు మాత్రమే చేసేది కాదు నా పదవి ఏదైనా. అటు అధిష్టానం ఉంటుంది, ఇటు పార్టీ ఉంటుంది కాబట్టి. సో ఏ అంటే టైం కాంగ్రెస్ పార్టీలో పక్కనున్న వాళ్ళే పదవి రాకుండా చేస్తారని ఒక ఆ, ప్రచారం ఉన్నది. కొన్నిసార్లు అది ఒకవేళ అనుకుందాం వారికి నాకు పదవి రాకుండా చేయడం వల్ల సీఎం కాదు, సీఎం ఆయన ముఖ్యమంత్రికి మీరే పోటీ ఎట్లా అవుతారు అసలు అనే ఆయన సీఎం నాకు- అంటలేండి నేను, నా ఉద్దేశం సీఎం ఓకే, కాదు. ఓకే. అంటే పక్కనున్నవారు అంటే పక్కనున్న వాళ్ళు మీ జిల్లా వాళ్ళు అయిన ఉమ్మడి జిల్లా వాళ్ళు కావచ్చు ప్రచారం. ఇప్పుడు ఆ విషయంలో నా బలహీనత కూడా మీకు చెప్తా. నేను ఈ ల్యాబింగో పైరవీనో లేకపోతే ఈ తరహా కొంచెం ఇట్లాంటి నాకు అలవాటు లేదు మొదటి నుంచి కూడా. సో దానికి కొంత ఏదో లీడర్స్ కన్సోల్ చేయడం ఇట్లా ఏం, నేను స్ట్రైట్గా ఫైట్ చేయడం వరకు మాత్రమే నా ఎజెండా ఉంటుంది. ఫలితం ఎప్పుడు కూడా నేను ఫలితం ఆశించను అనేది కాదు, ఫలితం కోసం ఎదురు చూడను. ఇప్పుడు చాలామందికి తెలియదు, ఇది 2-3 సార్లు కూడా చెప్పినాను. నేను మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు టికెట్ కోసం జాయిన్ కాలే. టికెట్ ఇస్తే అనే హామీ పార్టీ ఇవ్వలే నాకేం. రాజు గారు కానీ, దామోదర నరసింహ గారు కానీ, ఇంకా కొంతమంది పెద్దలు ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు కానీ జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి, ఏదో ఒక మంచి అవకాశం నీకు ఇస్తాం, ఎమ్మెల్యే అని ఏం చెప్పలేము కానీ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది నాకు. అఫ్ కోర్స్ అప్పుడు బ్యాడ్ లక్ టీఆర్ఎస్ ఓడిపోయినాం. సెకండ్ టైం కూడా ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద సర్కిల్, ఇంతమందిని కన్విన్స్ చేయలేను నేను, ఇంతమందితో ఉండలేను. కాబట్టి వస్తే వస్తుంది, లేకపోతే లేదా. అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది, తక్కువ ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా లిస్ట్ వేస్తే నేను కూడా ఉన్నా దాంట్లో, 2300తో ఓడిపోయాను. సో మరి దయాకర్కి ఆప్ట్ చేద్దామనంటే కొంతమంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తి చరణ్ దాస్ గారు ఉండడం, వ్యక్తిగతంగా నేను తనకు తెలియడం, రాహుల్ గాంధీ గారికి కూడా నేను కొన్ని మీటింగ్లో, నేను మందకృష్ణ గారు అప్పుడు SC/ST అట్రాసిటీ చట్టం మీద పోరాడినప్పుడు ఆయన మన మీటింగ్కు చీఫ్ గెస్ట్గా రావడం, తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా దయాకర్ మంచి పొటెన్షియల్ లీడర్ అని చెప్పడం వల్ల నన్ను ఎక్కడికో పోతే అక్కడి నుంచి పిలిపించి నువ్వు అందుబాటులో ఉండంటే ఆ టికెట్ ఇవ్వమని చెప్తారేమో అని. అంటే అందుబాటులో ఉన్నావు, నేనేం సీరియస్గా ప్రయత్నం చేయలేదు, అందుబాటులో ఉన్నామంటే ఉన్నా. వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే చేసింది. చివరికి రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడి నేనేం చెప్తే అది అన్నాడు. నువ్వు పోటీ చేయమంటే చేస్తా, లేదంటే లేదు, పని చేయమంటే. ఇప్పుడు ఎవరికైనా టికెట్ ఇచ్చింది అనుకోండి, నేరుగా వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను పోటీ చేసినట్టే పని చేస్తాను కూడా చెప్పిన. కోర్స్ అప్పుడు కూడా టికెట్ ఇచ్చింది. ఇంకా అప్పుడు కుట్రలు జరిగినాయి డెఫినెట్గా. అది ఇప్పటివరకు కోర్టులోనే ఉంది, అది ఎప్పుడు బయటకు వెళ్తుందో తెలియదు. కానీ నేను ఎప్పుడు వెంపర్లాట లేదు అని చెప్పడానికి, మొన్న కూడా అప్లికేషన్ చేసుకోకపోతే నేను తుంగతుర్తికి ద్రోహం చేసినట్టు. తుంగతుర్తి నుంచి నాకు టికెట్ కావాలి అని అప్లికేషన్ పెట్టింది కదా పోయినసారి. ఒకవేళ అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ పెట్టుకోకపోదు. దానికి తోడు సరే లాస్ట్ టైం తక్కువతో ఓడిపోయిన కాబట్టి అప్లై చేసుకుంటే మంచిదని కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రయత్నం చెయ్యి ఎందుకు అని అన్నప్పుడు చేసిన.